ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టదైవాలతో కనెక్ట్ అయి ఉంటారు. మీకు ఆ రాముడితో ఉన్న పదబంధం ఎలాంటిది? అది రామ అంటేనండి ఒక బోయవాడు మహాకావ్యం రాసేసాడు. రామ 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 అనే అంతంతో మహాశక్తి సంపన్నుడై తన పూర్వ వాసనలన్నీ కూడా పోగొట్టుకుని మహోన్నతుడై మహిమాన్వితుడై పరమసాత్వికుడై మహాభావుకుడై రసమూర్తి అయి పరమాద్భుతమైన దివ్యమైనటువంటి కావ్యాన్ని ప్రపంచానికి అందించాడు. శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకాలతో రామాయణాన్ని ఆయన అందించాడు. మన స్థాయికి 24,000 శ్లోకాలే ఉన్నాయి. కనుక ఆ రామ శబ్దం, ఆ రాముని యొక్క స్మరణతో అందరూ కూడా గొప్పవాళ్ళు అవుతారండి, గొప్పవాళ్ళు అవుతారు. ఒక హీరోకి పాట రాసి హీరోయిజం ఎలివేట్ చేసినప్పుడు ఆ పాటలు చాలా చప్పట్లు కొట్టిస్తాయండి. ఆ సినిమా ఆడినంత కాలం ఉంటాయి, అయిపోతాయి. కానీ జగదేక నాయకుడు, జగత్తుకే హీరో, జగా హీరో రాముడు. జగా హీరో మీద రాస్తే మరి అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య అలా శాశ్వతంగా మారుమవుతుంది. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామ పాలన ముకామధేనువని వ్యోమ సీమ చాటే రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే. అది శ్రీరామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ తెలిపే. కనుక ఇవన్నీ ఇటువంటి మాటలు ఇటువంటివన్నీ ఎలా వస్తాయి అని అంటే రామానుగ్రహం. మనం ఆలోచనే దాని గురించి చేసినప్పుడు దానికి సంబంధించినంత వస్తుంది. దేని గురించి ఆలోచిస్తే దాని గురించినటువంటి విషయాలే మనకు వస్తాయి. అలా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అనంతమైన భావజాలం, అది మనం ఏది భావన చేస్తుంటే అది వస్తుంది. మహోన్నతము మహిమాన్వితము పరమ పవిత్రము రసానందకరము అయినటువంటి ఆ రాముడి గురించి, రామతత్వం గురించి ఆలోచిస్తే నేనే కాదు ఎవరు రాసినా కూడా వాళ్ళకి అలా ప్రసారం అయిపోతుంది. అది నాది కాదు, రాముడి అనుగ్రహం. నిజంగా రాముడి అనుగ్రహమే. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమాకి పాట రాయాలన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని వర్ణిస్తారు, దాని ప్రకారం ఒక పాట రాసిస్తారు. శ్రీరామరాజ్యంలో మీరు పాట రాశారు, ఇందాక ప్రస్తావించారు కూడా. నాకు అది విన్నప్పుడల్లా ఏమనిపిస్తూ ఉందంటే, ఇప్పుడు ఈ అయోధ్య అంశం విషయంలో నిజంగా జొన్నవిత్తుల గారు భవిష్యత్తును ఊహించి, అంటే రాముడి రాకను ఊహించి భవిష్యత్తును ఊహించి రాసేశారేమో అని. ఎందుకంటే ప్రస్తావిస్తాను, జగదానందకారక జయ జానకి నాయక శుభస్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, ధర్మానికి జీవనమే ఇక పావనము. అక్కడ మళ్ళీ భవిష్యత్తును మీరు ఊహించి రాసినట్టే ఉంది. ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమవుగాక. నిజంగా ఈ పాట ఇప్పుడు విన్నప్పుడు ఈ అయోధ్య రాముడు నిజంగా ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతుందని జొన్నవిత్తుల గారికి ఏమైనా తెలుసా అనిపించింది నాకు. అంటే ఒక్క మాట చెప్తాను, రామానుగ్రహం. నేను రాముల వారికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ రామాయణానికి మల్లెపూలతో పూజ చేసి నేను మౌనవ్రతంలో ఉండి ఇట్లా ఈ పల్లవులు రాశానండి, ఈ పాటలు రాశాను నేను. అక్కడ ఉన్నది కూడా బాపు గారు, రమణ గారు, అంతే కదా, పక్కన ఇళయరాజా గారు, వీళ్ళందరూ కూడా కళా తపస్సులు. అవును, జీవితాన్ని తపస్సుగా ఆ కళా మార్గంలో సాగించిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండి రాసినప్పుడు మనకి కూడా అటువంటి ప్రేరణలు, అటువంటి భావజాలమే వస్తుంది. మన సంస్కారం కూడా మేల్కొంటుంది. నాకు కూడా ఆ పూర్వజన్మ సంస్కారం తల్లిదండ్రుల వల్ల వచ్చింది అనుకుంటున్నాను నేను. ఆ దృఢమైన విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. కనుక ఇదే కాదు, నేను శ్రీరామరాజ్యంలో రాసిన పాట ఇవాళ ఈ బాలరాముడి కోసం రాసిందే అన్నట్టుంటుంది. తెలుగు సాహిత్యంలో అటువంటి పాట ఎక్కడా నేను వినలేదండి. మీరు ఎక్కడన్నా వింటే నాకు చెప్పండి. రామ రామ రామగనే రాచమందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. ఇవాళ బాలరాముడిని ప్రతిష్ఠించారు అక్కడ. అవును, రాముడి మీదండి, కృష్ణుడి మీద కృష్ణుడి బాల్య లీలలన్నీ కూడా పాటగా ఎన్నో వచ్చాయి, ఎన్నో పాటలుగా వచ్చాయి. రాముడి బాల్య లీలలు ఎక్కడా రాలేదు. రెండవది, ప్రతి బాల్య లీలలో కూడా ఆయన చేయబోయేటువంటి ఘట్టాన్ని సూచిస్తూ వచ్చింది. అది మామూలు విషయం కాదు. అది ముద్దు మాటలంట ముద్దుగారిపోతాడంట, ఆపలేని అల్లరంట తేప తీపి అంట, బాలరాముడల్లరంటే వశిష్ఠునికే ఇష్టమంట, రామ 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 అనే రాచమందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. ఇప్పటిదాకా కృష్ణలీలలు విన్నాను కానీ ఎక్కడ లేదు. చాలా ఇది ఆ రాముడు చిన్నతనంలో ఉండే అల్లరంతా కూడా రాయమని బాపు గారు, రమణ గారు అడిగితే నాకు ఇలా రావటం, వారు కూడా చాలా ఆనందించి దాన్ని
అంతే కదా, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలి ఎంత కదా అద్భుతంగానో సాహిత్యాన్ని. వాళ్ళు చిత్రీకరించి ఇళయరాజా గారు అంత చక్కగా సంగీతం సమకూర్చి ఇవన్నీ ఏంటంటే శాశ్వతమైన నాకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి నిధి అండి ఇది. సినిమా పాటలు వాటిని ఆస్వాదించడం ఒక ఎత్తు అయితే, మరోపక్క అనేక శతకాలను మీరు రచించారు. రాముడికి సంబంధించి ఎటువంటి శతకాలను రచించారు? రామబాణ శతకం రాశాను. రామబాణ రామబాణం శతకం. మీద 108 పద్యాలు రాశాను. రామబాణం లాగా నన్ను తీర్చిదిద్దమని, దుర్మార్గుల నుండి నాకు రక్షణనిమ్మని నేను రాశాను ఇది. ఓ రామబాణమా, పదునగు సూదివౌచు యమపాశము దారము చేసి రేగుచున్. ఒక సూదికి దారం ఉండాలి కదా, యమపాశాన్ని దారం చేసుకుని ఇది సూదిలాగా వెడుతోందండి. వెడుతూ కథనమునన్ శిరస్సులను ఖండన చేయుచు దండ కట్టుచున్. భలే భలే కొట్టి అది కింద పడకుండా దాన్ని ఓ పువ్వులాగా గుచ్చుతోంది. గుచ్చుకుంటే ఈ యమపాశం దారం అన్నమాట. దండగట్టుచున్ ముదముగ మృత్యుదేవతకు పువ్వుల మాలగ వైచుచున్ జయప్రదముగ ధర్మదేవతకు రక్షగ నిల్తువు రామబాణమా. అద్భుతమైన వర్ణన, బాగుంది. ఇంకో కొత్త పోలిక, చాలా అందరికి జనసామాన్యంలో అందరూ చూసేటువంటి విషయం మీద చాలా తమాషాగా వచ్చింది. ఏమిటంటే ఈ రామబాణం చాలా గొప్ప పరిశీలనా శక్తి గలది. ఇది ప్రతి విషయం నుండి కూడా తన సృజనాత్మకతని మెరుగుపెట్టుకుని ఆ విధంగా పోరాడుతుంది. ఊరికనే బాణం ఇలా వేయగానే వెళ్ళి గుచ్చుకోవటం కాదు. దీనికి చాలా క్రియేటివిటీ ఉందండి. గొప్ప సృజనాత్మక శీలి ఈ రామబాణం. పిచ్చుక వడ్ల గింజలను ప్రీతి పెకల్చుచు ముక్కుతోడ పైపెచ్చు పుటుక్కు నుమ్ముచును బియ్యపు గింజ భుజించినట్లుగా హెచ్చగు తీవ్రతం జనుచు హెచ్చరికన్ సడిసేయుచున్ వడిన్ గృచ్చుచు గుండెలన్ రిపుల కూల్చి హసింతువు రామబాణమా. పిచ్చికి ఏం చేస్తుందంటే ఆ వడ్ల గింజని ఇలా పట్టుకుంటుంది. పట్టుకుంటంలోనే దానికి ఉన్న నైపుణ్యం ఏమిటంటే ఆ వడ్ల గింజని పట్టుకోవటంలోనే లోపల ఉన్న గింజేమో నోట్లోకి వెళ్ళిపోయి పెచ్చు మాత్రం బయటకు ఉమ్మేస్తుంది అది. అట్లా ఇది తాకంగానే వాడి ప్రాణాన్ని తీసి ఆ పిచ్చికి ఎలా అయితే పెచ్చును ఉమ్మేసిందో ఆ శరీరం శవాన్ని అలా తోసేస్తుంది, ప్రాణాన్ని తీసేసుకుంటుంది. పిచ్చుక చేసేటువంటి పనిని గమనించి ఇది కూడా అలా వాడిని తాకటంతోనే వాడి ప్రాణాలు తీసేసుకుని ఊరికనే ఆ శరీరాన్ని మాత్రం అలా తోసేస్తుంది అది. అలా చేస్తూ ఉంటావు నువ్వు, పిచ్చుకలాగా వ్యవహరిస్తావు.